ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. No one can take your joy from you. The book of John chapter 16 verses 22. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినవాగ్దానం ద్వారా తన శిష్యులైన వారితోనూ తన ప్రజలందరితోనూ దేవుడు ఎంతో ప్రేమగాను ఎంతో తెలియచేస్తున్నాడండి. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరు కూడా ఈ యొక్క సంతోషమును కానీ యొక్క ఆనందమును కానీ ఎవరు మీ వద్ద నుండి తీసుకోవడం కానీ బాధ పెట్టడం, మిమ్మల్ని దుఃఖపరచడం వంటిది ఎవరు చేయరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే ఈ యొక్క సంతోషము అనేది దేవుడి వరము. దేవుడు ఆనందమును ప్రతి ఒక్కరి జీవితాలలో దయచేస్తాడు. ఏదైనా మార్క్స్లో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు సంతోషపడతాం. ఆ యొక్క సందర్భంలో మనం ఎంతో సంతోషిస్తాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులుగా కూడా మనం ఉండి ఆయనను గణపరిస్తే ఆయన కూడా ఎంతో సంతోషిస్తారండి. అయితే ఇప్పుడు ఎవరైతే మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యి మంచిగా వారి యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో నిలబడతారో వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అదే రీతిగా మంచి ఉద్యోగమును వారి యొక్క జీవితంలో జరిగినప్పుడు దేవుడు వారి జీవితం మేలుతో నింపినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ఆ యొక్క సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు, దొంగిలించలేరు. ఎందుకంటే దేవుడిచ్చాడని ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆశీర్వాదమును దేవుడిచ్చాడు కనుకనే వారు ఎంతో సంతోషిస్తారు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు గర్భఫలము అంటున్నారు కదా, ఆ యొక్క గర్భఫలం దేవుడిచ్చు బహుమానము కదా. తల్లి మొదటిగా వేదన పడుతుంది, ఎంతో రోదన పడుతుంది, 9 నెలలు ఎంతో ప్రయాసపడుతుంది. ఎందుకంటే తన బిడ్డ కోసం ఎంతో ప్రేమ కలిగి శక్తి సామర్థ్యాలను కలిగి దేవుడికి ప్రార్థించుకుని ఎంతగానో ఓర్పు కలిగి సహనం కలిగి నిలబడుతుంది. చివరిగా తనకు ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషిస్తుందంటే తన సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఆ సంతోషాన్ని ఎవరు తీసుకోలేరు కాబట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ దేవుడిచ్చు బహుమానాలు, సంతోషాలు, ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడని. కనుక ఎవరి సంతోషమును కూడా దేవుడు ఎవరి వద్ద నుండి తీసివేయడు. వారికి సంతోషముతోనూ దేవుడితోనూ వారి జీవితాన్ని ఆనందింపచేస్తాడే కానీ దేవుడు ఎవరిని దుఃఖపరచడు, ఎవరిని బాధ పెట్టడం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకని మనము ఆయనను నమ్మాలి, ఆయనను గైకొనాలి. దేవుడిచ్చు ఆశీర్వాదము బహుశ్రేష్టమైనది. అందుకే అంటున్నాడు, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యొక్క భక్తి జీవితంలో మనమందరూ ఆ యొక్క ఆత్మీయతలో మనమంతా ఎదుగుదల పొందుకొని దేవుని యొక్క సంతోష ఆనందాలతో దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, నీ యొక్క బంగారు పాదమునకు స్తోత్రాలు దేవా. యేసయ్యా నాయన, ఇదిగో దేవా, నీ యొద్ద నుండి నీ సంతోషమును ఎవడు తీసుకొనడు అని మాట్లాడుతున్నావు కదా ప్రభువా, అని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, నీవిచ్చు ఆనందము, నీవిచ్చు బహుమానం ఎంతో శ్రేష్టమైనది. వాటి వలన వచ్చు మాకు ఆనందము కూడా ఎంతో శ్రేష్టమైనది ప్రభు. వాటిని ఎవరు కూడా దొంగిలించకుండా, అపహరించకుండా, అపవాది మా ఎడల దుష్ట చూపు చూడకుండా మమ్మల్ని క్షీణింపచేసే విధంగా ప్రభువా చేస్తుందేమో అనేక సార్లు నాయన. ఆ యొక్క దుష్ట శక్తి నుంచి మా నుంచి దూరపరచండి. సాతాను శక్తుల నుంచి ఆ యొక్క మనుషుల యొక్క జీవితాలను నాశనం చేయడానికి, సంతోషాలను ఆనందాలను దోచుకోవడానికి సాతాను ఎదురు చేస్తుంది ప్రభా. ఆ యొక్క సాతాన్ని దూరపరిచి ప్రభా నీవు తెలియజేసిన వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చండి. మీ యొద్ద నుండి ఎవరు మీ సంతోషమును దోచుకొనడు, మీ యొద్ద నుండి సంతోషమును తీసివేయడు అని నీవే సెలవిచ్చావు కదా ప్రభా. కనుక ఈ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చమని కోరుతూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.